ఈ వీడియోలో గుప్పడంద మనసు సీరియల్ టైమింగ్స్ అయితే స్టార్ మా చేంజ్ చేసింది అనమాట. సో దాని కారణాలు అయితే ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం. సో మెయిన్గా గుప్పడంద మనసు అనేది ఒక సెన్సేషన్ స్టార్ మాలో 7 PM స్లాట్లో ఈ సీరియల్కి వచ్చే ఆదరణ వేరేలా ఉండేది. 10 నుంచి 13 రేటింగ్స్ అయితే దీనికి వచ్చేదన్నమాట. దీని హైయెస్ట్ రేటింగ్ వచ్చేసి 16.72 రేటింగ్స్ వచ్చింది. సో కార్తీక దీపం సీరియల్ రన్ అవుతున్న టైంలో 20.28 రేటింగ్స్ తెచ్చుకున్న కార్తీక దీపం సీరియల్తో పాటుగా ఇది పోటీపడి 17-16 రేటింగ్స్ అయితే తెచ్చుకునేది. సో అలాంటి ఒక టాప్ రేటెడ్ సీరియల్ అనమాట స్టార్ మాకి. రిషిధర ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఉంటారు ఈ సీరియల్ ద్వారా. సో సీరియల్ అనుకున్న విధంగా కాకుండా సడన్గా స్టోరీలో కొన్ని చేంజెస్ రావడం వల్ల రేటింగ్స్ అయితే కొంచెం తగ్గాయి అంటే 11-10కి అయితే అక్కడ వచ్చాయి. సో అప్పుడు స్టార్ మా ఏం డెసిషన్ తీసుకుందిరా అంటే సీరియల్ని షిఫ్ట్ చేయాలా అని అనుకుంది. అప్పటికే కార్తీక దీపం అయిపోయిందనమాట. సో సీరియల్ని అయితే 6 గంటలకైతే షిఫ్ట్ చేస్తూ ఒక సంచలనం నిర్ణయం అయితే తీసుకుంది స్టార్ మా మేనేజ్మెంట్. దాని తర్వాత 7 PM స్లాట్లో ఏ సీరియల్ వేసినా అంతగా వర్కౌట్ కాలేదు. ఆఖరికి మధ్యాహ్నం స్లాట్లో ఉన్న సీరియల్ని తీసుకొచ్చి అది మధ్యాహ్నం స్లాట్లో చాలా మందికి ఫేవరెట్ అయిన సీరియల్ని తీసుకొచ్చి 7 PMలోకి చేంజ్ చేస్తే కానీ కుదరలేదు ఆ 7 PM స్లాట్ని ఫిక్స్ చేయడానికి. ఇప్పుడు కూడా ఆ 7 PM సీరియల్ అయితే ఎండ్ అయిపోతే 7 PMకి మళ్ళీ స్టార్ మాకి ఫ్యాన్స్ రావడం చాలా కష్టమే. సో అలాంటి ఒక సీరియల్ గుప్పడంత మనసు అనమాట. పోనీలే 6 PMకి వేశారు కదా, అసలు ఈవినింగ్ టైమ్స్ చూద్దామని ఆడియన్స్ ఎవరైతే రిషిధర ఫ్యాన్స్ ఉంటారో సో వాళ్ళు ఫిక్స్ అయ్యి 6 PMకి చూస్తూ ఉన్నారు. 6 PM స్లాట్లో సంచలన రేటింగ్సే స్టార్ మా దక్కించుకుందనమాట. 8 TRP, 7 TRP, 6 TRP ఇలాగా. సో ఆ TRP తెచ్చుకుంటున్న సీరియల్ని కాస్త కూడా మధ్యాహ్నానికి షిఫ్ట్ చేస్తూ అది కూడా ఫస్ట్ 1 గంట సమయంలో షిఫ్ట్ చేయాలని అనుకొని తర్వాత 12:30కి షిఫ్ట్ చేసి సంచలన నిర్ణయం అయితే స్టార్ మా తీసేసుకుందన్నమాట. దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఎవరైతే స్టార్ మా ఫ్యాన్స్ ఉంటారో అండ్ ఆ పర్టికులర్ సీరియల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ ఇది చాలా బ్యాడ్ నిర్ణయం, చాలా చెడ్డ నిర్ణయం, ఇది మంచిది కాదు అని అయితే అనుకుంటున్నారు. కానీ దాని వెనకాల ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే స్టార్ మా దగ్గర ఉంది. ఏంట్రా అంటే ఈవినింగ్ స్లాట్ 6:30 స్లాట్ ఇంప్రూవ్ అయ్యిండేది కూడా గుప్పడంత మనసు 6 PMకి చేంజ్ చేయడం వల్లే. సో అలాంటి ఒక సెన్సేషన్ రేటింగ్స్ దక్కించుకుంటున్న సీరియల్ని ఏదైతే ఇప్పుడు వీక్గా అయిందనమాట ప్రైమ్ స్లాట్లో, నాన్ ప్రైమ్ స్లాట్లో స్టార్ మాకి ఆఫ్టర్నూన్ చూసుకుంటే ఒకప్పుడు 8-6 రేటింగ్స్ వచ్చే స్టార్ మాకి ఇప్పుడు సడన్గా 3, 2, 4 ఆ TRP రేంజ్లోనే ఉంది. సో దానికి కారణంగా ఏ కొత్త సీరియల్ స్టార్ట్ చేసినా ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే అడిక్ట్ కాలేకపోతున్నారు. సో దాని భాగంగా కొత్త సీరియల్ లాంచ్ చేసే లోపల ఈ సీరియల్ని మధ్యాహ్న టైంలో షిఫ్ట్ చేస్తే మధ్యాహ్నానికి ఆదరణ పెరుగుతుందని అయితే అనుకుంటున్నారు స్టార్ మా వాళ్ళు. ఎందుకు ఈ టైంలోనే చేశారు, ముందే చేయొచ్చు కదా ఆఫ్టర్నూన్ స్లాట్ అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆఫ్టర్నూన్ స్లాట్ ఎప్పుడెప్పుడు రేటింగ్స్ బాగా వస్తాయని చూస్తే తెలుగు టెలివిజన్ మీద కానీ తమిళ టెలివిజన్ మీద కానీ ఎక్కడ చూసుకున్నా కానీ వేసవి సెలవులు అయితే వస్తాయి కదా, వేసవి హాలిడేస్ అండ్ 1.5 day స్కూల్స్ వస్తుంటాయి కదా. సో అప్పుడు టీవీ చూడడానికి పిల్లలకి పేరెంట్స్కి కొంచెం టైం దొరుకుతుంది. సో ఆ టైంని క్యాచ్ చేసుకోవడానికి స్టార్ మా ఈ బిగ్ ప్లాన్ని అయితే స్టార్ట్ చేసింది అనమాట. అందుకనే గుప్పెడంత మనసుని తీసుకొచ్చి ఆఫ్టర్నూన్ స్లాట్కి అయితే షిఫ్ట్ చేసింది, అది కూడా 12:30కి. ఆ టైంలో చాలా TRP 4 రావడమే గగనం. సో అలాంటి ఒక టైంలోకి షిఫ్ట్ చేసి సంచలన నిర్ణయంనే డేరింగ్ నిర్ణయమే తీసుకుందాం అనుకోవాలి. చూద్దాం రిషిధర ఫ్యాన్స్ 12:30 అయినా చూస్తారు, మిడ్నైట్ 12:30కి వేసినా కానీ చూస్తారు అనుకుంటే ఒకవేళ మళ్ళీ ఆఫ్టర్నూన్ స్లాట్కి 7-8 TRP అక్కడ తెస్తే గుప్పడంత మనసుని ఎండ్ అయితే చేయరు. ఒకవేళ 3-4 ఆ రేంజ్లో తెస్తే గుప్పడంత మనసు త్వరలోనే ఎండ్ చేసి అందరికీ హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ స్టార్ మా అయితే చెప్పబోతుంది అనమాట. ఇదైతే పక్కా నిజం.